కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టుల రాధాకృష్ణ అదృశ్యంపై కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ ప్రజలు రాధాకృష్ణకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఇంద్రపాలెం మెయిన్ రోడ్డు ముసలమ్మ తల్లి గుడి వద్ద నిరసన తెలియజేస్తారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి డిఎంఎండ్హెచ్ఓ నరసింహానాయకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణ అదృశ్యానికి వేధింపులకు కారకులైన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా అధికారులను వారు కోరారు. బాధాకరమైన విషయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యూడీసీగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ రాధాకృష్ణ గారు ఇంద్రపాలెం వాస్తవ్యులు 2 దశాబ్దాల పైగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఆ శాఖలో ఎవరిని అడిగినా రాధాకృష్ణ అనే ఉద్యోగి చాలా నిజాయితీపరుడు, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా తన పని తానే చేసుకుంటారని అందరూ చెప్తున్నారు. గ్రామంలో కూడా ఎవరితో వివాదాలకి పోయే మనిషి కాదు, కలిసిమెలిసి వెళ్ళే మనిషే. అటువంటి ఉద్యోగి అకస్మాత్తుగా అదృశ్యం అవడం, ఆయన వాహనము, పర్సు, చెప్పులు, ఫోన్ ఇవన్నీ జ్ఞానవంతుల మీద లభించడం ఇప్పటికే అధికారులు స్పందించి ఆయన యొక్క మృతదేహం లభ్యమవుతుందేమో అని గోదావరిలో 4 రోజులు చెప్పుకున్న ఇప్పటివరకు ఆచూకీ దొరకపోవడం పట్ల ఇంద్రపాలెం ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఆవేదనగా ఉన్నారు. అయితే జరిగిన సంఘటనల మీద విచారణ కమిటీ వేశారు కలెక్టర్ గారు. దీనికి బాధ్యులైనటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా వచ్చింది తిరుమల. అయితే గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరే విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, యాంటీ కరప్షన్ ఉంటుంది. మరి ప్రభుత్వ శాఖల్లో అన్ని అవినీతిమయమైపోయాయని ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో కొద్దిమంది అయినా నిజాయితీగా ఉంటారనే దానికి నిదర్శనం రాధాకృష్ణ లాంటి వాటి. మొత్తం వ్యవస్థ అంతా ఎప్పుడు భ్రష్టు పెట్టుకోదు, కొద్దిమంది అయినా నిజాయితీగా పనిచేస్తుంటారు. ఇలా నిజాయితీగా పనిచేస్తున్న వారికి ఏ రకమైన రక్షణ కల్పిస్తారు? ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడానికి ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రశ్నించాలి. మేము కోరే విషయం ఏంటంటే, ఈ సంఘటనకి ఈ